సార్ అప్పుడు ఆర్టిస్టులకి ఇప్పుడు ఆర్టిస్టులకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఎందుకంటే ఎన్నో జనరేషన్స్ చూసి వచ్చారు మీరు. దగ్గర దగ్గర 40 ఇయర్స్ సార్ మీ ఇండస్ట్రీలో మీ ఎక్స్పీరియన్స్. 46th ఇయర్ అని 46th ఇయర్ రన్నింగ్. ఎంతమంది ఆర్టిస్టులు మీ కళ్ళ ముందు వచ్చి ఉంటారు, ఎంతమంది వెళ్ళుంటారు. సో అప్పుడు ఆర్టిస్టులకి ఇప్పుడు ఆర్టిస్టులకి ఏదైనా డిఫరెన్స్ చెప్తారా మాకు, మీకు అనిపించింది? దీనికి ఆన్సర్ వద్దులేండి, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైలు. ఆ డెడికేషన్ పెద్దోళ్ళల్లో పాతోళ్ళల్లో సామాన్యమా జీవించారు వాళ్ళు. ఒక నాగేశ్వరరావు గారు, ఒక ఎన్టీ రామారావు గారు, ఒక కృష్ణ గారు, ఒక కృష్ణరాజు గారు, అసలు ఎవరికి వాళ్ళే. ఒక శోభనబాబు గారు, ఎంత లైక్ చేసేవాడు శోభనబాబు గారు నన్ను. శోభనబాబు గారి ఇంట్లో ఎంజి రామచంద్రన్ గారు, శివాజీ గణేషన్ గారు, వీళ్ళందరితో ఆ డేస్ అయ్యి. కానీ ఒక సందర్భంలో కొంచెం ఎంజీఆర్ గారికి పడలేదు, ఏదో సంథింగ్ ఏదో విన్నా నేను, నాకు తెలియదు. కానీ అప్పుడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు బాగా సపోర్ట్ చేసి మళ్ళీ అందరినీ కలిపి అందరు కలిసి మళ్ళీ మామూలుగా అయ్యారు. అప్పుడు ఎన్టీ రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని ఇంటికి భోజనాన్ని పిలవచ్చు. కానీ శోభన్ బాబు గారి ఇంట్లో ఇద్దరే ఆర్టిస్టులు భోజనం చేసిన వాళ్ళు. చెప్పండి చూద్దాం. మురళీమోహన్ గారు అయి ఉండొచ్చు ఒకటి. లేదు. కాదా? ఎంజీఆర్ గారు కాదు. కాదా? మీరా? రాజ్బాబు గారు, ఓకే, బాబు మోహన్. ఓకే, అవునా? అబ్బా, ఇద్దరు కూడా ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టులు కదా. టైం అంటే టైమే. అలాంటిది నా కొరకు వెయిట్ చేసిండు ఆ రోజు. నేను ఏం లేదు, షూటింగ్లో ఒకటే మా ఇంటికి భోజనానికి రా అని పిలిచిండు. ఓకే. అమ్మో, శోభనబాబు గారు పిలిచారు నిన్ను భోజనానికి. చిన్న విషయం కాదు ఇది. నిన్నెంతో లైక్ చేస్తే పిలిచుంటారు అని అంటే నేను వామ్మో నిజమా అని భయంగా వెళ్ళా. నా కోసం వెయిట్ చేసి కూర్చుంటారు. రా బాబు అనరా అని కలిసి భోజనం చేసినాం. ఇది ఎంత నా జన్మధన్యం కాదు. ఆయన అంత లైక్ చేసి, అంటే చాలా సిస్టమాటిక్ లైఫ్ అయింది. టైం అంటే టైం. ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ అంటే ప్రతిరోజు ఆ టైంకే బ్రేక్ఫాస్ట్, లంచ్ ఈ టైం కంటే ఆ టైంకే లంచ్, డిన్నర్ ఈ టైంకే డిన్నర్, అందరు కలిసి చేయాల్సిందే. అదంతా ఒక సిస్టమ్. అలాంటి శోభనబాబు గారు నన్ను భోజనానికి పిలిచి పక్కన కూర్చొని పెట్టుకొని, నేను భోజనం చేసినాక మళ్ళీ నేను వెళ్ళిన దాకా రూమ్లోకి వెళ్ళకుండా అలాగే నిలబడి నా కారు వెళ్ళిపోయినాక అప్పుడు తిరిగి రూమ్లోకి వెళ్ళిపోయారు. ఏంటి సార్ మీరంటే ఎందుకు అంత అభిమానం? ఆయన పూర్వజన్మ సుకృతం అదే. ఒక రాజబాబు గారు, ఒక బాబు మోహన్ గారు ఇది నేను చెప్పు, శోభనబాబు గారు చెప్పారు. మా ఇంట్లో ఇద్దరే భోజనం చేశారు బాబు మోహన్ గారు. ఒకటి రాజబాబు, రెండు నువ్వు అన్నాడు. ఎంత మంచి విషయం సార్ ఇది. గ్రేట్ గ్రేట్. నా జన్మ ధన్యం అనుకున్నా, పూర్వజన్మ సుకృతం అనుకున్నా. శోభన్ బాబు గారు, అసలు శోభన్ బాబు గారు అంటే ఒక అందగాడు. మాకు తెలిసిన మేము ఇచ్చే ఒకే ఒక స్టేట్మెంట్, మహా అందగాడు. హీరోయిన్స్ కూడా అసలు శోభన్ బాబు గారితో యాక్ట్ చేయాలి అంటే ఎంత పెద్ద హీరోయిన్ అయినా కానీ ఆహా శోభన్ బాబు గారా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని. చాలా బాగుంటాడు సెట్లో, చాలా చక్కగా ఒక పక్క కూర్చుంటారు, సైలెంట్గా ఉంటారు. గ్రేట్ 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 హీరో. ఇలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి డిసిప్లిన్ చాలా నేర్చుకోవచ్చేమో కదా సార్. అంతే కదా, అందుకనగా మేము ఎట్లా పడి మాకేం లేదమ్మా, మేము చిన్నోళ్ళమ్మా అని ఉండేది అందుకనే. సో అంతా చాలా బాగుంది సార్. అంటే హీరోలతో హాస్పిటాలిటీ కానీ, హీరోయిన్స్కి ఫ్యాన్ అవ్వడం కానీ అంతా బాగుంది. అండ్ ఎంత హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా ప్రతి మనిషి జీవితంలో చిన్న లోటు ఉంటుంది. సో మీ జీవితంలో లోటు అంటే పెద్ద బాబు విషయమే అనుకోవచ్చా? 100% అది. ఇంకా నాకు ఎక్కడ డక్కా ముక్కలు గిక్కా ముక్కలు ఏం లేవు. ఇది ఒకటే పెద్ద డక్కా తగిలేదు నాకు. బాగా అప్సెట్ అయ్యి ఎవడిగోలో వాడిది. ఆ సినిమా చూస్తే తెలుస్తుంది నేను ఎలా అయిపోయాను. స్కెల్టన్ లాగా అయిపోయాను. అది వర్ణనాతీతం. చిన్నప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు, తర్వాత మా బాబు చనిపోయినప్పుడు, ఈ రెండు నా జీవితంలో మరవలేని కత్తిపోట్లు నాకు. చాలా మంది చెప్తుంటారు పెద్ద కొడుకు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. ఇద్దరు ఇష్టమే,
పెద్ద కొడుకు కదా కొద్దిగా. సో అలాంటి దెబ్బే మీకు బాగా కావాల్సిన వాళ్ళకి ఇంకొకళ్ళకి కూడా తగిలింది. ఇద్దరు కొడుకులనే పోగొట్టుకోవడం జరిగింది. అవును. సో వారి గురించి మాట్లాడదాం. యాజ్ ఇట్ ఈజ్ అండి, అది ఎందుకో కానీ మా బాబు మోటార్ బైక్ యాక్సిడెంట్. అంటే ఒక అమ్మాయి సడన్గా పరిగెత్తేసరికి సడన్ బ్రేక్ వేసి ఎగ్జామ్ రాసి ఆ బాలకృష్ణ గారి దగ్గర, బాలకృష్ణ గారి ఇంటి ముందు లాన్లు అక్కడ అంతా చెట్లు పెంచడం అవన్నీ అక్కడ నీళ్ళు పోయటాలు అవన్నీ జరుగుతుంటాయి. లాన్లో పెంచుతుంటారు. ఆ పిల్ల నీళ్ళు పోసి గబక్కన పరిగెత్తేసరికి సడన్ బ్రేక్ వేసి హ్యాండిల్ అలా తిప్పేసరికి స్లిప్ అయింది. స్లిప్ అయ్యి తల డివైడర్ కొట్టుకుంది. కోటగారు అబ్బాయి ఏమో పోతున్నాడు, ఒక ట్రక్కు సడన్గా అడ్డం వచ్చింది, దాన్ని గుద్దుకొని చనిపోయి. అంటే యాజ్ ఇట్ ఈజ్ మోటార్ బైక్ మీద మా బాబు, మోటార్ బైక్ మీద కోటన్న బాబు. ఇద్దరి అనుబంధం కూడా చాలా గొప్పది. ఇద్దరిది వండర్ఫుల్ కాంబినేషన్. అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ కంటే అల్టిమేట్ కాంబినేషన్ ఇంకోటి ఉండదేమో అనే ఇలాంటి కాంబినేషన్ ఇద్దరి జీవితాల్లో ఇలాంటిదే జరగడం అనేది ఒక సందర్భంలో కోట గారు కూడా చెప్పారు. మా ఇద్దరికి ఒక సిమిలారిటీ ఉంది, అది ఇదే అని చెప్పేసేసి. సిమిలారిటీ కాదు, మేము చాలా సందర్భాల్లో 2-3 సందర్భాలు మేమిద్దరం ఆ టాపిక్ మీదనే ఏడ్చిన రోజులు ఉన్నాయి. అంటే దేవుడు ఇప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తే లేక ఏదైనా కాంపిటీషన్లో ఫస్ట్ వస్తే అవార్డు ఇస్తారు కదండి, రివార్డులు కూడా ఇస్తారు కదా. మాకు భగవంతుడు అవార్డు ఇచ్చాడు. ఎట్లా అంటే కొన్ని కోట్ల మందిని నవ్వించిన రాయ మీరు, కానీ మరి ఏడవాలి కదా మీరు. అందరిని నవ్వించినందుకు పనిష్మెంట్ ఉండాలి కదా. నేను ఒక రివార్డు ఇస్తున్నా ఏడవండి అని నా కొడుకును, మా కోటన్న కొడుకును చంపి మేము ఏడుస్తుంటే చూసి సంతోషించుండు అని చెప్పేది నేను. కోటన్న అన్నా మనం ఇంతమందిని నవ్వించినాం కదా, ఏంట్రా మనకు ఇలా అయింది అన్నాడు ఒకసారి. మనం ఇంతమందిని నవ్వించినందుకు దేవుడు మనకు రివార్డు ఇచ్చిండన్నా, ఇంతమందిని నవ్విస్తారా అని కాసేపు ఏడిపించి చూసిండు. మనం నవ్వించడమే తెలుసు, నవ్వటమే తెలుసు. ఎప్పుడు ఏడవలేదు కదా మనం మన క్యారెక్టర్లు వేసినప్పుడు, కానీ ఏ షూటింగ్లో కాకుండా మనం ఏడిసే సీన్లు రాలేదు కదన్నా. అందుకని నిజ జీవితంలో పెట్టాడు దేవుడు అంటే బాగా అట్లా మేము చాలా సందర్భాలు అనుకునేది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.